రైట్ బ్రేకింగ్ చూస్తున్న బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో డ్రగ్స్ టెస్ట్ లో 86 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. వీరందరూ విచారణకు రావాలని సీసీబీ ఆదేశించింది. అయితే విచారణకు రావటం లేదని తెలుగు నటి హేమ సీసీబీకి లేఖ రాసింది. వైరల్ ఫీవర్తో బాధపడుతున్న కారణంగానే విచారణకు హాజరయ్యేందుకు గడువు కోరింది ఆమె. ఈ మేరకు సీసీబీకి హేమ లేఖ రాసింది. అయితే హేమ లేఖను పరిగణలోకి తీసుకొని పోలీసులు హేమకు మరో నోటీసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్న బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో డ్రగ్స్ టెస్ట్లో 86 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. వీరందరూ విచారణకు హాజరు కావాలని సీసీబీ ఆదేశించింది. అయితే విచారణకు రావటం లేదని తెలుగు నటి హేమ సీసీబీకి లేఖ రాసింది. వైరల్ ఫీవర్తో బాధపడుతున్న కారణంగా విచారణకు హాజరయ్యేందుకు గడువు కోరింది హేమ. ఈ మేరకు సీసీబీకి లేఖ రాశారు హేమ. అయితే హేమ లేఖను పరిగణలోకి తీసుకుని పోలీసులు హేమకు మరో నోటీసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి, అంటే రేవ్ పార్టీకి సంబంధించి ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డి కూడా రీసెంట్గా చాలా కఠిన చర్యలు తీసుకొని ఉపేక్షించవద్దని కూడా చెప్పిన నేపథ్యంలో విచారణ కూడా వేగవంతం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి. పూర్తి అప్డేట్స్ ఏంటి? హేమకు సంబంధించి ఆమె లేఖకు సంబంధించి ఏమైనా ప్రస్తావించారు? ఆమె రిప్లై ఏమి ఇచ్చారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంటా ఉంది. ఇప్పటికే 27న ఏదైతే హేమకు 41 సిఆర్పీస్ కింద కూడా సిసిబికి సంబంధించిన పోలీసులు అయితే నోటీసులు జారీ చేసిన సిచ్యువేషన్స్ లో ఈరోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో హేమ విచారణకు హాజరు కానంటూ కూడా తనకు వైరల్ ఫీవర్ వచ్చిందంటూ కూడా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్టు కూడా లేఖ రాసింది. ఈ లేఖను పరిగణనలోకి తీసుకోకుండా సిసిబికి సంబంధించిన పోలీసులు హేమకు మరో నోటీసులు ఇచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే ఖచ్చితంగా కూడా మీరు హాజరు కావాలి అంటూ కూడా హేమకు నోటీసు ఇచ్చినప్పటికీ కూడా హేమ హాజరు కానంటూ ఒక సరికొత్త నాటకానికి దారి తీస్తుంది అంటూ కూడా నోటీసులో పేర్కొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మళ్ళీ కూడా 41 సిఆర్పీస్ కింద నోటీసులు జారీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో హేమ ఖచ్చితంగా హాజరు కావాలంటూ కూడా సిసిబికి సంబంధించిన పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో అసలు నాకు ఎలాంటి పాత్ర లేదు, నేను వెళ్ళలేదు అని చెప్పినటువంటి సినీ నటి హేమకు సంబంధించి 2 అంశాల్లో కూడా కేసులు నమోదు చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకటి, మొదటగా తన పేరు హేమ కాదు కృష్ణవేణి అని చెప్పి మోసం చేయడం, అదేవిధంగా తెలుగు ప్రజల్ని అదేవిధంగా ప్రేక్షకులను మభ్యపెట్టే విధంగా ఒక వీడియోను కూడా రివీల్ చేయడం జరిగింది. ఒక వీడియో బైక్ ని రిలీజ్ చేసి బెంగళూరు రేవ్ పార్టీలో నాకు ఎటువంటి పాత్ర లేదు, నేను అక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే నా ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నాను అంటూ ఒక వీడియో వైరల్ చేసి ఈ నేపథ్యంలో దానిపై కూడా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన సిచ్యువేషన్స్ ఉన్న బెంగళూరు పోలీసులు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఆ బైట్ పైన కూడా ఖచ్చితంగా కూడా మీరు దీనికి సరైనటువంటి సమాధానం ఇవ్వాలంటూ కూడా నోటీసులో పేర్కొన్నారు. అప్పటికే ఏదైతే ఆదివారం రోజు రాత్రి 11:30 గంటలకు రైడ్ జరిగినటువంటి నేపథ్యంలో కూడా అప్పటికి ఆ ఫామ్ హౌస్ నుంచి దాటి ఎవరు కూడా వెళ్ళొద్దు, ఖచ్చితంగా ఫామ్ హౌస్ లోనే ఉండాలి అని చెప్పడం జరిగింది. ఉండాలి అని చెప్పినప్పటి నేపథ్యంలో కూడా హేమ తప్పుదో పట్టించేందుకు ఇటువంటి చర్యలు చేపట్టిన నేపథ్యంలో అప్పటికి బెంగళూరు పోలీసులు ఆమెకు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో 27న ఉదయం 11 గంటలకు సిసిబికి రావాలి, ఖచ్చితంగా కూడా మీరు హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్నారు. దాదాపు 86 మందికి కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో 86 మందిని కూడా ఈ రోజు హాజరు కమ్మని చెప్తే అందులో ప్రముఖంగా సినీ నటిగా ఉన్నటువంటి హేమే హాజరు కాకపోవడం పట్ల సిసిబి మరొక నోటీసులు ఇచ్చేందుకు సర్వత్రా సిద్ధం చేస్తా ఉంది శేఖర్.
రైట్. ఒకటి ప్రణయ్, ప్రధానంగా గతంలో చూసుకుంటే అకున్ సబర్వాల్ కెల్విన్ లింకులతో అప్పుడు కూడా దాదాపుగా 14 నుంచి 15 మంది సినీ ప్రముఖుల్ని వరుసగా ఒక్కొక్క సమయం ఇస్తూ ఈ సమయంలో రావాలని నోటీసులు జారీ చేస్తుంది. సో ఇప్పుడు దాదాపుగా 86 మంది ఉంది. సో ఎలాగా అంటే పూర్తిగా ఒక్కొక్కరికి నోటీసుల్లో ప్రధానంగా షెడ్యూల్స్ ఏమైనా ప్రకటించి ఈ టైంలో రావాలి విచారణకు సంబంధించి ఏమైనా వెల్లడించినటువంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? సో ప్రధానంగా 86 మందికి నోటీసులు ఇచ్చారా? పూర్తి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి మనకి? ఖచ్చితంగా ఈ ఒక 86 మందికి సంబంధించి ఈ రోజంతా కూడా షెడ్యూల్స్ ఉన్నాయి. దాదాపు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా అందరికి షెడ్యూల్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్కరూ హాజరు కావాలి. అందులో ప్రధానంగా సినీ ప్రముఖులుగా ఉన్నటువంటి దాదాపు హైదరాబాద్ కు చెందిన వాళ్ళే దాదాపు 16 మంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా హాజరు కమ్మని చెప్పారు. అందులో భాగంగా హేమతో పాటుగా హేమ స్నేహితుడు చిరంజీవి వీళ్ళని కూడా హాజరు కమ్మని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇందులో ప్రత్యేకంగా మనం చూసుకుంటే 57 మంది జెంట్స్ తో పాటుగా 27 మంది లేడీస్ కూడా ఉన్నారు. అయితే ఈ 27 మందిని కూడా ఈ రోజు హాజరు కమ్మని చెప్పినప్పటికీ కూడా దాంట్లో హేమ ఒక్కతే హాజరు కాలేదంటూ సిసిబి చెప్తా ఉంది. ప్రధానంగా షెడ్యూల్ టైమ్స్ ప్రకారం 11 గంటలకు హేమకి ఇచ్చిన టైం షెడ్యూల్ ప్రకారం 11 గంటలకు ఇస్తే 11 గంటలకు హేమ మరొక లేఖను పంపించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో మరొక నోటీసులు సిసిబి పోలీసులు ఏమకాలం చేయబోతా ఉన్నారు. ఇక మిగతా వాళ్ళకి సంబంధించి దాదాపు అందరూ హాజరైనట్టుగానే చెప్పుకోవాలి. వాళ్ళకి సంబంధించిన ఎంక్వైరీ కూడా కొనసాగుతా ఉంది. వాళ్ళను పూర్తి స్థాయిలో విచారిస్తున్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. శేఖర్, రైట్. ప్రణయ్, ఇండివిజువల్గా విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయా? లేకపోతే అందరినీ రేవ్ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారు ప్రధానంగా కీలకంగా ఉన్న వారిని షెడ్యూల్ ప్రకారం విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయా? మొదటగా అందరినీ కూడా ఇండివిజువల్ గానే విచారించబోతా ఉన్నారు. మొదటగా ఎక్కడి నుంచి వచ్చారు అండ్ దాంతో పాటుగా ఎంత డబ్బును ఇచ్చారు అండ్ దాంతో పాటుగా మీరు తీసుకున్నటువంటి డ్రగ్స్ పర్సెంటేజ్ ఎంత, ఎప్పటి నుంచి డ్రగ్స్ అలవాటు ఉన్నాయి, అదేవిధంగా డ్రగ్స్ మీకు ఎవరు సప్లై చేస్తా ఉన్నారు, ఈ డ్రగ్స్ సప్లయర్ ఎవరు, ఇంకా డ్రగ్స్ సప్లయర్స్ లో ఎవరెవరు ఉన్నారు అన్నటువంటి యాంగిల్ లో ఇండివిజువల్ గా మొదటగా ప్రశ్నలు మొదలుపెట్టిన తర్వాత ఆ తర్వాత అందరినీ ఏకదాటిగా కూడా ప్రశ్నించనున్నారు. ఇండివిజువల్ అయిపోయిన తర్వాత ఒక 5 to 10 మెంబర్స్ ని 5 to 10 మెంబర్స్ ని గ్రూప్ గా కూడా విచారించబోతా ఉన్నారు. అంటే ఈ గ్రూప్ విచారణ మొత్తం కూడా ఈవినింగ్ టైంలో చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు దాదాపు ఒక 40 నుంచి 50 మంది వరకు కూడా విచారణ కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతిగా మిగతా వాళ్ళకి సంబంధించి రేపు కూడా కంటిన్యూ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత అందరినీ కూడా ఒకేసారి అందరినీ కూడా విచారించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. కంప్లీట్ గా వీళ్ళ మొదటి అంశంగా రేవ్ పార్టీ అనేది ఎవరు ప్లాన్ చేశారు అండ్ ఎవరి బర్త్డేకు ప్లాన్ చేశారు, ఎంత డబ్బులు చెల్లించారు అండ్ దాంతో పాటుగా డ్రగ్ సప్లయర్ ఎవరు అండ్ దాంట్లో కొకైన్ సప్లయర్ ఎవరు, ఈ ఎక్కడి నుంచి వస్తా ఉంది, మేజర్ గా సినీ ప్రముఖులకు సంబంధించి డ్రగ్స్ ఎవరు సప్లై చేస్తా ఉన్నారు, దీనికి సంబంధించినటువంటి డీలర్ ఎవరు అనేటువంటి డ్రగ్ డీలర్ ఎవరు అనేటువంటి యాంగిల్ లో కూడా విచారణ కొనసాగిస్తా ఉన్నారు. ఎందుకంటే గతంలోనే డ్రగ్ డీలర్స్ కి సంబంధించి డ్రగ్స్ ఎవరైతే డీల్ చేస్తా ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి 2 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు ఇప్పటికే జైల్లో ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయినప్పటికీ డ్రగ్స్ సప్లై ఇంకా పెరుగుతా ఉంది. దాంట్లో ప్రధానంగా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళే ఎక్కువగా డ్రగ్స్ తీసుకుంటున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కి సంబంధించిన సప్లయర్ గురించి కూడా పూర్తి స్థాయిలో ఈ విచారణలో అడిగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. శేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్. ప్రధానంగా హేమకు సంబంధించి ఆమె వీడియో రిలీజ్ చేయడం కొంతవరకు సంచలనం తప్పించుకునే ప్రయత్నం చేసిందని కూడా కొనంలో ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. ఇక హేమ లేఖకు సంబంధించి పరిగణలోకి తీసుకోలేదు సిసిబి. సో ఏమైనా మరొక లేఖ రాసే అవకాశం ఉందో, ఆ లేఖలో ఏం పెరుగుంటుంది కూడా, ఇవన్నీ కూడా సస్పెన్షన్ కొనసాగుతున్నాయి. ఇటువైపు మాకు సంబంధించి కూడా పూర్తిగా విచారణ జరుగుతున్న సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలని కూడా విష్ణు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి రేవ్ పార్టీకి సంబంధించి విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నోటీసులు పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక హేమ అంశం కూడా పూర్తి అప్డేట్స్ మినిట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది.